హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు జుంజుపల్లి శ్రీప్రేమ అలియాస్ సంజీవ్ కుమార్. మా నాన్నగారి పేరు హనుమాన్లు. మా అమ్మ పేరు లింగమ్మ. మాది చెర్లపల్లె గ్రామము, ఎండపల్లి మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రము. నేను చిన్నప్పుడు అమ్మాయి ఫీలింగ్స్ ఉండడం వల్ల మారడము, వరంగల్ ఎల్లుండి రావడము, వ్యవసాయం చేసుకోవడము, చదువుకోవడము, ఇండిపెండెంట్‌గా ఉండడము, ఎన్ని ప్రాబ్లమ్స్ సొసైటీ నుంచి ప్రేమ, పెళ్లి, చిత్కరింపులు ఎదురైనా ఒకదాన్ని ఇండిపెండెంట్‌గా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉండడము. అలాగే అన్నిటిని తట్టుకొని చదువుకోవడము, అది చదువుతున్న ప్రాసెస్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉండడము. తెలంగాణ నుంచి మహిళలకు సుప్రీం కోర్ట్స్ గైడ్‌లైన్స్ ప్రకారం ట్రాన్స్‌జెండర్స్‌కి జాబ్స్ నోటిఫికేషన్ రావడము, మేము అప్లై చేసుకోవడము, ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయడము. సార్‌లందరూ మాకు సపోర్ట్ చేసినారు. అంటే మేము ట్రాన్స్ మహిళలమైనప్పటికీ మా మెంటాలిటీ, మా ఫిజికల్‌నెస్సు, మా పేషెన్సీని వాళ్ళు ధైర్యంగా మాకు ధైర్యాన్నిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినారు. వాళ్ళు చూపెట్టింది కొంచెము, మా ఎఫర్ట్ కొంచెము అప్ అండ్ డౌన్స్ చేసుకుంటూ ట్రైనింగ్ కంప్లీట్ చేసినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ముందు ముందు రిజర్వేషన్లు పెట్టి మాలాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, అలాగే పెన్షన్లు, రేషన్ కార్డులు, 1% హారిజాంటల్ రిజర్వేషన్ పెట్టి అందరికీ, మా ట్రాన్స్‌జెండర్‌కి, వికలాంగులకు, మహిళలకు, పురుషులకు ఎట్లాంటి అవకాశాలు ఇస్తున్నారో మా ట్రాన్స్ మహిళలకు, పురుషులకి, ఎల్‌జీబీటీకి సముదాయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, భారతదేశ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటే మేము కూడా అందరితో సమానంగా మా సత్తాను చాటుతాము. అలాగే మేము భవిష్యత్తులో మంచిగా ఇంకా హయ్యర్ స్టడీస్ చేసుకుంటూ హయ్యర్ పొజిషన్‌కి వెళ్ళాలని అందరూ బ్లెస్ చేయండి. దీనంతటికీ నా కృషి, పట్టుదల ఎంతైతే ఉందో నాకు మోరల్‌గా సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ, నా కుటుంబ సభ్యులకి, నా భర్తకి, ఆహ్, మా గురువులకి, అలాగే మా కమ్యూనిటీకి, నా ఫ్రెండ్స్‌కి, మా ఊరి వాళ్ళందరికీ, డిపార్ట్మెంట్‌కి థ్యాంక్ యూ సో మచ్.